దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా? ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వ్యక్తి కొరకు మనము తెలుసుకుందాం. అతని పేరే మెఫీబోషెతు. మెఫీబోషెతు కొరకు కొంచెం సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. సౌలు ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. సౌలు యోనాతాను ఇద్దరు కూడా ఫిలిస్తీన్ల చేతిలో గిల్బోవా పర్వతముపై యుద్ధములో మరణించారు. తరువాత న్యాయముగా రాజు కావలసిన వాడు మెఫీబోషెతు. అయితే దేవుని సంకల్పమును బట్టి రాజ్యము దావీదునకు వచ్చింది. కాబోయే రాజు దావీదు అని ఇశ్రాయేలులందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయము మెఫీబోషెతును పెంచుతున్న దాదీకు కూడా తెలుసు. సౌలు దావీదు ప్రాణమును వెంటాడిన సంగతి కూడా ఆమెకు తెలుసు. సౌలు యోనాతాను మరణ వార్తను వినగానే దావీదు తనకు శత్రువైన సౌలు కుటుంబమును చంపేస్తాడు అనే, ఆ రాజ్యమునకు వారసుడగు మెఫీబోషెతును చంపుతాడేమో అనే భయము చేత ఆ పిల్లవాణ్ణి రక్షించటానికి వాని దాది వాణ్ణి ఎత్తుకొని పోచుండగా కింద పడిపోయి ఆ చిన్నవాడు కుంటివాడైపోయాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మెఫీబోషెతు అని పేరునకు అర్థము నా నోట నుండి వచ్చిన నింద అని. ఇతని యొక్క 2 కాళ్ళు కూడా కుంటివి. ఇతడు నిలువలేడు, నడవలేడు. వాని దాది యొక్క అజాగ్రత్త వలన పడి అతడు కుంటివాడైపోయాడు. ఈ మెఫీబోషెతు యెరూషలేమునకు దావీదునకు దూరముగా లోదెబారులో ఉన్నాడు. ఎందుకంటే దావీదునకు భయపడి పారిపోయున్నాడు. దావీదు దయ యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతూ ఉన్నాడు. నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా అసలు శేషించి ఉన్నాడా అని దావీదు అడుగుతున్నాడు. నిజానికి సౌలు దావీదునకు బద్ధ శత్రువై ఉన్నాడు. దావీదు ప్రాణమును వెంటాడినవాడు. దావీదును చంపాలని కౌజు పెట్టను మిన్నల్లిని తరిమినట్లు అడవుల వెంట తరిమాడు సౌలు. దావీదుకు బహు కీడు చేసి శ్రమల పాలు చేసినవాడు సౌలు. అయితే చివరకు దేవుడే సౌలును శిక్షించి మరణమునకు అప్పగించాడు. దావీదుకు అడ్డము లేకుండా తొలగించి రాజ్యమును, సింహాసనమును, కిరీటమును సౌలు నుండి తీసి దావీదునకు దేవుడే అనుగ్రహించాడు. ఇప్పుడు దావీదు పగ తీర్చుకోవాలి. శత్రు సంతానాన్ని హతమార్చాలి. కీడుకు ప్రతి కీడు చెయ్యాలి. కానీ దావీదు అలాగు చేయలేదు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. వీరిద్దరూ నిబంధన కూడా చేసుకున్నారు. దావీదు ఆ నిబంధనను మర్చిపోలేదట, దానిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అందువలన యోనాతానును బట్టి అని పలుకుతున్నాడు. దావీదు మెఫీబోషెతును తన యొద్దకు పిలుచుకున్నాడు. ఆ పిలుపులో ప్రేమ, దయ కనబడుతూ ఉన్నాయి. మెఫీబోషెతు దావీదును వేడుకొనలేదు. దావీదు దయ కొరకై అతడు వెతకలేదు. కేవలము ఇది దావీదు దయ మాత్రమే. అలాగే మన పట్ల తన ఉచిత కృపను చూపుటకు ప్రభు కూడా కోరుతున్నాడు. రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఈ యొక్క మెఫీబోషెతును మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని రప్పించాడు రాజు. మెఫీబోషెతు రాజు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి ఎంతగానో తగ్గించుకున్నాడు. పాపి దీన మనసుతో, విరిగి నలిగిన మనస్సుతో గర్వమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. నీ దాసుడను అని పలుకుచున్నాడు. ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చినటువంటి ఈ మెఫీబోషెతు
పాపి కుమారుని స్వాస్థ్యముగా కాక కూలివాని స్థానంలోనికి రావాలి. కుమారుని వలె కాక దాసుని వలె పశ్చాత్తాపముతో ప్రభు చెంతకు రావాలి. భయపడవద్దు అని దావీదు ఒక అభయహస్తాన్ని మెఫీబోషెతుకు చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇతనిలో మాత్రం భయం ఉంది. దావీదు అంటున్నాడు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా నీకు ఇప్పింతును అని. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మెఫీబోషెతుకు ఎందరో దాసులు, ఆయన పొలము సాగుబడి చేసి పంట తేవాలి. దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాతో ఇలాగు సెలవిచ్చాడు, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉన్నారు. ఇప్పుడు మెఫీబోషెతుకు దాసులు, పరిచర్య చేయువారు మొత్తం అందరూ కలిపి 35 మంది. ఇది ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడో మెఫీబోషెతు. ఒకప్పుడు లోదేబారులోనున్నవాడు, అనగా మేతలేని స్థలములో, కరువులో, దరిద్రతలో దిక్కులేని వాడుగా మరణ భీతితో ఉన్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడెక్కడున్నాడు? యెరూషలేములో రాజకుమారులలో ఒకడుగా రాజు బల్ల యొద్ద సకల సమృద్ధి కలిగి సర్వ సంపదలతో రాజభోజనాన్ని చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఎరుగక ముందు దిక్కులేని దరిద్రులుగా మనమున్నాము. ఈనాడు క్రీస్తులో సర్వ సంపదలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు దొరికింది. ఆయన తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను కూడా మనకు తీరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ప్రభు తన బల్ల యొద్దకు మనలను చేర్చాడు. క్రీస్తుతో సహవాసము మనకు దొరికింది. ఆయనను స్తుతించి ఆరాధించు భాగ్యం దొరికింది. సదాకాలము ఆయన వచ్చు వరకు ఆయన మరణము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించు ప్రజలుగా ఆయన మనలను చేశాడు. సరే, కొంతకాలము జరిగిన తరువాత దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రిపై తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. దావీదు అబ్షాలోముకు భయపడి పట్టణాన్ని విడిచి భార్య బిడ్డలను తీసుకొని అరణ్యముల వెంబడి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోయాడు. దావీదును ప్రేమించిన వారు ఆయన వెంట వెళ్ళారు. మెఫీబోషెతు కుంటివాడు గనుక రాజు వెంట వెళ్ళలేకపోయాడు. అయితే మెఫీబోషెతు సేవకుడైన సీబా తన యజమానుని మోసం చేసి దావీదు వెంట ఆహార పదార్థాలు, గాడిదలను తీసుకుని వెళ్ళి మెఫీబోషెతుపై రాజుకు కుండాలు చెప్పాడు. ఈ మాటలు మనకి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనకు కనబడుతూ ఉన్నాయి. చివరకు అబ్షాలోము యుద్ధంలో చచ్చిపోయాడు. తిరిగి రాజు పట్టణమునకు వచ్చాడు. అప్పుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కోవడానికి వెళ్ళాడు. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకు కొనకయు ఉండెను అని 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. అబ్షాలోము అతని అనుచరులందరూ కూడా తింటూ తాగుతూ సుఖించుచూ సంబరపడతా ఉన్నారు. అయితే మెఫీబోషెతు మనస్సు వీరితో కలిసి లేదు. అరణ్యముల వెంట తిరుగులాడుచుండినటువంటి దావీదుపై అతని మనస్సు ఉందట. రాజును ఎదుర్కొనుటకు అతడు యెరూషలేమునకు రాగా దావీదు మరి మెఫీబోషెతును అడుగుతున్నాడు, నీవు నాతో కూడా రాకపోతివేమి అని అతనిని అడిగాడు. అందుకతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు.
నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బలయుద్ధ భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇంకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమీ న్యాయమని అడగగా రాజు, నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తుదువు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని గదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చును అన్నాడట. ఈ మాటలు మనకి 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి కనబడుతూ ఉన్నాయి. దావీదు పట్టణము వదిలినటువంటి ఆ మొదటి దినము నుంచి కూడా ఈ మెఫీబోషెత్ అంట బట్టలు ఉతుకుకొనలేదట, గడ్డము కత్తిరించుకోలేదట. రాజుపై దిగులుతో ఎప్పుడు నా రాజు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. చూసారా ఎంత మంచి మనసు మెఫీబోషెతు కలిగి ఉన్నాడో. దావీదు తన పట్ల చూపినటువంటి మహాప్రేమను అతడు మర్చిపోలేదు, కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. సీబా అబద్ధమాడి యజమానుని ఆస్తి కాజేయటానికి కుట్ర పన్నాడు. దావీదు కొండెములు నమ్మి ఆస్తిని ఇరువురు కూడా పంచుకోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మెఫీబోషెత్ అయితే రాజు నగరునకు క్షేమంగా వచ్చి ఉన్నాడు గనక ఆస్తి అంతయు సీబాయే తీసుకోవచ్చు అన్నాడు. మెఫీబోషెతుకు రాజు కావాలి, సీబాకు ఆస్తి కావాలి. మెఫీబోషెతు రాజును ప్రేమిస్తున్నాడు, సీబా ఆస్తిని ప్రేమిస్తున్నాడు. సీబా భూసంబంధి, శరీరానుసారమైనటువంటి క్రైస్తవుని మనస్సు ఈ లోకముపై, లోక భోగములపై, లోక వస్తువులపై, లోక ఘనతపై, లోక ఆశలపై ఉంటూ ఉంది. మెఫీబోషెతు మాత్రం పరలోక సంబంధి, ఆత్మానుసారమైన విశ్వాసి మనస్సును అతడు కలిగి ఉన్నాడు. ఆయన రాకడపై, ఆయన పనిపై, నశిస్తున్నటువంటి ఆత్మలపై దేవుని బిడ్డలు క్షేమంగా ఉండాలి అనే ఆశను కలిగినటువంటి వాడు ఈ యొక్క మెఫీబోషెతునకు పోల్చబడుతున్నటువంటి క్రైస్తవుడు. సహోదరులారా, తన పట్ల దావీదు చూపినటువంటి ప్రేమను అతడు మర్చిపోలేదు. అతడికి ఏ ఆస్తి వద్దట, ఎంత ప్రేమించాడో, ఎందుకు అతడు అంత ప్రేమించాడు దావీదుని అని చూసినట్లయితే దావీదు తన పట్ల కనికరాన్ని చూపించాడు, మేలు చేశాడు గనక ఆ మేలును మెఫీబోషెతు మర్చిపోలేదు. ఇక రాజు అడవుల్లోకి వెళ్ళాళ్లే, ఇక వచ్చినప్పుడు సంగతి నాకెందుకు అనుకోలేదండి. అతని మీద ఆశతో ఎదురు చూస్తున్నాడంట, ఎప్పటికైనా నా రాజు రావాలి అని చెప్పి. ఎంత ప్రేమ కలిగిన మనస్సో, ఎంత కృతజ్ఞత కలిగినటువంటి మనస్సో, ఇలాంటి మనసు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మన పట్ల ఎవరైనా మేలు చేసినట్లయితే వారిని మనం మర్చిపోకూడదు. పరిస్థితులను బట్టి మరి మనము మారిపోకూడదు. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రవర్తన మీదే మన యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు. ఈ యొక్క మాటల ద్వారా మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా మెఫీబోషెతును గూర్చిన కొంచెము సమాచారము మీకు అందింది అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. అలాగనే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనను వింటే దీవెన వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ ప్రార్థనను వినడం వల్ల దీవెన రాదు. ప్రార్థనలో ఏకీభవించి మీరు కూడా ప్రార్థన చేయండి. అప్పుడు పరలోకమందున్న తండ్రి తప్పకుండా మీ ప్రార్థనను ఆలకించి మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కూడా ప్రభువా, యోనాతానును బట్టి మేలు పొందినటువంటి నాయన మెఫీబోషెతును కొరకు నాయన మేము మాట్లాడుకొని ఉన్నాము, మేము విని ఉన్నాము తండ్రి. నాయన అయ్యా, అతనిలో నుండి అనేకమైనటువంటి మంచి స్వభావాలతోనైనా మీరు మాతో మాట్లాడారు. అతడు ఎంతో మంచి లక్షణాలను కలిగి ఉన్నాడయ్యా, కృతజ్ఞతను కలిగి ఉన్నాడయ్యా,
ప్రేమను కలిగి ఉన్నాడయ్యా. తన పట్ల చేసినటువంటి మేలును మర్చిపోలేదయ్యా. అలాగనే మేము కూడా నీ నుండి ఎన్నో మేలు పొందుకున్నామయ్యా. మేము నీకు కృతజ్ఞులుగా బ్రతకడానికి సహాయం చేయండి. అనేకులను ప్రేరేపించి అనేకుల ద్వారా మీరు మాకు మేలు చేయించారు. ఆ మనుషులను కూడా మేము మర్చిపోయేవారిగా కాక, పరిస్థితులు మారిన తరువాత వారి కొరకు చెడ్డగా మాట్లాడేవారిగా కాక, ఎల్లప్పుడూ కూడా మెఫీబోషెతు వంటి నాయన మంచి స్వభావాన్ని కనుగొని దాని ప్రకారం జీవించుటకు సహాయమును చేయండి. ఈ మాటలను ఓపికగా ఆలకించినటువంటి ప్రతి బిడ్డలను దీవించండి. మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ కృపలతో వరదిల్లపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.